సాటి వ్యక్తులకు సహాయం అందించటమే లక్ష్యంగా ప్రజలకు సత్వర పౌర సేవలు అందించే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వాలంటరీ వ్యవస్థకు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందని జిల్లా ఇన్ఛార్జ్ బీసీ సంక్షేమ రాష్ట్ర సమాచార మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ధవళేశ్వరం బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ వాలంటీర్లతో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రూరల్ కోఆర్డినేటర్ వేణుగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవాని ఇంటి ముందుకే సంక్షేమ పథకాలను పారదర్శకంగా తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేసిన వాలంటీర్ వ్యవస్థ అన్నారు. ఇటువంటి వ్యవస్థకు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పారదర్శకంగా 2,68,000 కోట్ల మేర నేరుగా నగదు లబ్ధి ద్వారా అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేసి ప్రయోజనం చేకూర్చారన్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశ పరీక్ష ప్రతి పేద విద్యార్థి ఇంజనీరింగ్, మెడిసిన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. రూరల్ ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, కడియం ఎంపీడీఓ కె రత్నకుమారి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప గుర్తింపు వచ్చింది. ఇక నాకు చాలా ఆనందం వేసింది ఏంటంటే, మగపిల్లలకి అయితే కొంచెం సేవ చేయడానికి ఓపిక తక్కువ ఉంటుంది. ఇక్కడ అందరూ ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నిజమైన సేవకులు ఉన్నారు. 90% ఆడపిల్లలు ఉన్నారు. ఎందుకంటే ఓర్పు, సహనం, అంటే భూదేవి అనే పదం వాడతాం మనం. ఈ భూమి తల్లి మనందరినీ భరిస్తున్నటువంటిది. మనం ఈ భూమి మీద పుట్టి ప్రత్యేకంగా మనుషులుగా ఉండి సాటి వ్యక్తులకు సమాజంలో సహాయం అందించడం అనేటువంటిది ఒక భాగం.